ఆరది కడుతూ ఉన్నప్పుడు అందరూ కూడా వానరులు శ్రీరామ శ్రీరామ అని రాసి వేస్తూ ఉంటే అన్ని తేలుతూ ఉన్నాయి. అయితే రాముడు అనుకున్నాడంటే అరే ఏముంది రాళ్ళల్లో అలా తేలుతున్నాయి అని ఒక రాయిని పట్టుకొని ఇలా వేశాడట సముద్రం. డుప్ అని మునిగిపోయింది. అందరు వానరులు నవ్వుతున్నారట, రాముడు వేస్తే మునిగిపోయింది, మేము వేస్తే తేలుతున్నాయి. అయితే రాముడు కూడా అడిగాడట ఏంటి నేనేస్తే మునిగిపోయింది ఏంటి అనంటే అక్కడ ఉండే హనుమ వానరులందరూ అన్నారట, స్వామి ఈ సంసార సాగరం నుంచి బయటపడాలి అని అంటే నువ్వే ఆధారం, నీ నామమే ఆధారం, నీ కృపనే ఆధారం. అటువంటిది నువ్వు ఎవరినైనా వదిలేసావు అని అంటే వాడు సంసారంలో తేలుతాడా మునిగిపోతాడా? కాబట్టి ఆ రాయి మునిగిపోయింది నువ్వు వదిలేసావని. కానీ మేము నీ యొక్క నామాన్ని ఆశ్రయించాం కాబట్టి ఈ రాళ్ళని తేలుతున్నాయి అని ఒక అద్భుతమైన ప్రస్తావన చేస్తారు. రామనామ వైభవాన్ని చెప్తుంది. కాబట్టి నిజంగా మీరు చెప్పింది కరెక్టే. రాముడి కంటే శక్తివంతమైనది రాముడి యొక్క నామం, భగవంతుడి కంటే శక్తివంతమైనది భగవన్నామం.